హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇంటికైతే 2 ఇయర్స్ బ్యాక్ మనమే వైరింగ్ చేసింది. ఇది వచ్చేసి పైన పెంట్ హౌస్, అది రెంట్కి ఇస్తారు. మధ్యలో హౌస్ ఓనర్ గారు ఉంటారు. కింద వచ్చేసి 2 పోర్షన్లు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ 4గిటికి కలిపి 4 సపరేట్ మీటర్లు ఉన్నాయి. ఇక్కడైతే ఇదిగోండి, ఇది వచ్చేసి ఒక పోర్షను. అటు సైడ్ ఆ చివర డోర్ కనబడుతుంది కదా, అదొక పోర్షను. 2 పోర్షన్లు అనమాట. పైన 2, మధ్యలో ఓనర్ గారు, పైన పెంట్ హౌస్. మొత్తం 4 మీటర్లు ఉన్నాయి ఇక్కడైతే. అదిగోండి, ఆ డోర్ మూసి కనబడుతుంది కదా, ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. 1, ఆ పక్కన 2, కింద 2 ఉన్నాయి. మొత్తం 4 మీటర్లు. ఇటు పక్కనైతే మోటార్ది ఎంసీబీ బాక్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మోటార్ది, అది ఎంసీబీ. ఇది వచ్చేసి ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్ మోటారు, అందుకని ఆ బాక్స్ అయితే చిన్నగా అలా ఉంది. ఇప్పుడు నేను తీసేది వచ్చేసి మోటారు. ఇప్పుడు ఆ బోర్డు కనబడుతుంది కదా, ఎంసీబీ బోర్డు, దాని ఇన్కమింగ్ సప్లై అనమాట. ఆ బోర్డుది ఇన్కమింగ్ సప్లై అనమాట. ఒకసారి ఓపెన్ చేశాను చూడండి. ఈ 16 amps 3-pin టాప్ ఇన్కమింగ్ సప్లై అనమాట. ఆ బాక్స్ది ఫేస్ న్యూట్రల్ అలా ఇచ్చేయడం జరిగింది. ఈ పక్కన 3 వైర్లు మోటార్ అయ్యి. ఇప్పుడు ఈ ప్లగ్ ఏ సాకెట్లో పెడితే ఆ సాకెట్ నుంచి అయితే మనకు పవర్ కన్జంప్షన్ అయ్యిద్ది. అది ఎలానో ఇప్పుడైతే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఆ సాకెట్ ఉంది కదా, ఆ సాకెట్ది ఆ మీటర్ నుంచి ఫేస్ న్యూట్రల్ తీసుకొచ్చి ఆ సాకెట్కి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆ పక్క మీటర్ నుంచి ఫేస్ న్యూట్రల్ తీసుకొచ్చి ఆ సాకెట్కి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇటు పక్కన అది ఫేస్ న్యూట్రల్ అనమాట. ఇది వచ్చేసి ఆ చివరి మీటర్ నుంచి ఫేస్ న్యూట్రల్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ప్లగ్ అనేది ఏ సాకెట్లో పెడితే ఆ మీటర్ నుంచి పవర్ కన్జంప్షన్ అయింది అనమాట. ఇది పైనుంచి వచ్చేసింది, పై మీటర్ నుంచి వచ్చింది. అది ఆ ఫ్లెక్సిబుల్ కనబడుతుంది కదా, అది వచ్చేసి ఆ 3 మీటర్లు కూడా ఆ ఫ్లెక్సిబుల్లో నుంచే వచ్చినాయి. 3 మీటర్ల వైర్లు కూడా సపరేట్గా తీసుకురావాలి. ఫేస్ న్యూట్రల్ ప్రతి మీటర్ నుంచి కూడా సపరేట్గా అయితే తీసుకురావాలి. అది ఒక విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాంటి బాక్స్ ఒక్కటి పెట్టుకుంటే మీరు సరిపోయిద్ది. 2 మీటర్లు ఉన్నా, 3 మీటర్లు ఉన్నా, ఇంకా 5 మీటర్లు ఉన్నా, ఎన్ని మీటర్లు ఉన్నా సరే, దాన్ని బట్టి మనం ఎంసీబీ బాక్స్ సాకెట్లు ఎన్ని పడితే చూసుకొని అలాంటి బాక్స్ ఒకటి తీసుకొచ్చుకొని పెట్టుకోవడమే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సబ్మర్సిబుల్ మోటార్ అయినా, మోనోబ్లాక్ మోటార్ అయినా, ఏ మోటార్కైనా సరే మనం ఇలా అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.